నేను సౌజన్య. ఇండియాకి వచ్చి రావడంతోనే చంద్రబాబు గారు పార్టీ క్యాడర్ని అలాగే కౌంటింగ్ ఏజెంట్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ తీసుకోవడం, టెలికాన్ఫరెన్స్లో అందరితోనే మాట్లాడడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీని కూడా బలోపేతం చేసుకోవడం కోసం ఆయన ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దానికోసం టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వాళ్ళందరితో కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. మరి అంశానికి సంబంధించి మరిన్ని విషయాలన్నీ వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో చంద్రబాబు గారు తెలంగాణ టీడీపీని బలోపేతం చేసుకోవడం కోసం ఫోకస్ చేశారు అన్నట్లుగా తెలుస్తుంది. దానికోసం టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భేటీ అయ్యారు అంటున్నారు. సో మరి నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో టీడీపీ అధ్యక్షులుగా ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది, ఎవరి పేర్లు వినిపిస్తున్నాయంటారు? మీరు మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ సబ్జెక్ట్ ఏంటంటే, నేను 1982లో ఒక ప్రముఖ దినపత్రికకి కరీంనగర్ ప్రాంతంలో, కరీంనగర్ జిల్లాకి జిల్లా విలేకరుగా, స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను. నాకు వరంగల్లో పనిచేసిన అనుభవం ఉంది, హైదరాబాద్లో పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణలో టీడీపీ పెట్టని కోట లాంటిది తెలంగాణ. ఎందుకంటే తెలంగాణలో ఉండే ఒక సామాజిక పరిస్థితుల్ని సంపూర్ణంగా మార్చింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే. అంతకుముందు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పటేల్ పట్వారీ అనే వ్యవస్థ ఉండేది. అది నిజాం కాలం నుంచి వస్తుంది. వాళ్ళు ఏంటంటే మిగిలిన అన్ని కులాల వాళ్ళని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా అణగదొక్కి అదొక పెత్తందారులాగా వ్యవహరించేవాళ్ళు. ఇది వాళ్ళంటే ఒక భయం, పోలీస్ పట్వారీ అంటే. అలాంటి వ్యవస్థలో బతికారు. అది 1983లో రామారావు గారు వచ్చే వరకు కూడా అసలు ఆ వ్యవస్థ మీద ఎవరు కూడా ప్రొజెక్ట్ చేయలే. ఎందుకంటే కాంగ్రెస్లో ఉండే లీడర్లు కూడా ఒక పెత్తందారీ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ ఎలక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. రాజకీయం అనేది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు కానీ అందుబాటులో ఉండేది కాదు. అలాగే బీసీ వర్గాలకు చెందిన వాళ్ళకి ప్రాముఖ్యత ఉండేది కాదు. ఓన్లీ అగ్రకులాలకు చెందిన వాళ్ళు మాత్రమే అయ్యేవాళ్ళు. వీళ్ళు అసలు వాళ్ళని కలవటానికి కూడా కష్టమైన రోజులు అవి మేము చూసాం. నీ బాంచన్ దొర అనే సంస్కృతి ఉండేది ఎక్కువగా. అసలు మనం ఆ ఊళ్ళల్లోకి వెళ్తే మనం ఎవరిని తెలవపోయినా కూడా దొరసాని దొర, నీ బాంచన్ దొర అనేవాళ్ళు. అటువంటి సామాజిక పరిస్థితులు అనేవి కొన్ని శతాబ్దాలుగా తెలంగాణలో వేళ్ళూరిగిపోయి ఉన్నాయి. అసలు ప్రజల్లో ఆ మార్పు కింద వర్గాల్లో ఉండేది కాదు. అసలు వాళ్ళకి వాళ్ళే మనం వీళ్ళకి సమానం కాదు, వీళ్ళకి బాంచలని బతకటమే ఇక్కడ మన ఉనికి అంతవరకే. అది చాలా సాధారణంగా వచ్చేసే మాట అన్నమాట. అలాంటి సామాజిక పరిస్థితుల్ని మార్చడంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, అసలు ఆయన అక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ బీసీ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా పెద్ద అండ దొరికినట్టుగా ఉంది. అంటే ఆ స్థాయిలో ప్రజల్లో మమేకమై మాట్లాడిన వాళ్ళు అప్పటికెవరు లేరు. వాళ్ళని దూరంగా ఉంచేవాళ్ళు. ఈయన మీ బిడ్డనే, ఆ తర్వాత ఆయనకి సినిమాలో ఉండే గ్లామర్ కూడా బాగా పనిచేసింది. ఎందువల్లంటే అందరికీ తెలుసు ఆంధ్ర కోస్తా ప్రాంతంలో ఎంత పాపులరో, రాయలసీమలో ఎంత పాపులరో ఆయన సినిమాలు తెలంగాణలో కూడా ఆడినాయి. అంత కాకపోయినా వీళ్ళకి తెలుసు. అందువల్ల తెలుగుదేశం అనేది ఇప్పటికి కూడా చాలామంది ఇళ్లలో, పూజా మందిరాల్లో, ముఖ్యంగా బీసీ వర్గాల్లో, యాదవులు ఇలాంటి వాళ్ళు, గౌడ్స్, వీళ్ళ పూజా మందిరాల్లో రామారావు గారి ఫోటో ఇప్పటికి కూడా ఉంటుందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తెలుగుదేశం అనేది వాళ్ళ ఆస్తి. నాకు ఒక 50 గొర్రెలు ఉన్నాయి, 2 ఎకరాల పొలం ఉంది, నాకు తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ ఆస్తిలో ఒక భాగం. ఆ పార్టీతోనే వాళ్ళు అట్లా సెయిల్ అయ్యారు. వాళ్ళకి ప్రాముఖ్యత కూడా దొరికింది. బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ఫస్ట్ టైం. అందువల్ల సామాజిక మార్పు తీసుకురావడానికి తెలంగాణలో తెలుగుదేశం చేసిన పాత్ర ఇవాళకి కాదు, ఎప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోద్ది. అందువల్ల ఇప్పటికీ కూడా తెలుగుదేశం అంటే అభిమానులు ఉన్నారు. కాకపోతే ఇక్కడ పోటీ చేయట్లేదు. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటం. కానీ మూలాలు అంటే మనం ఎలా చెప్పాలంటే దాన్ని, ఇప్పుడు సపోజ్ కందగడ్డ లాంటి, పెండలం లాంటివి అనుకోండి, అవి భూమిలో అలా ఉండిపోతాయి. ఎప్పుడైతే వాతావరణం అనుకూలిస్తుందో మళ్ళీ పునరుజ్జీవనం వస్తుంది. అరటి దుంప లాంటి. అలాంటి తెలుగుదేశానికి కూడా అంత బలం తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉంది. ముఖ్యంగా బీసీ వర్గాల్లో, ఎస్సీల్లో, ఎస్టీల్లో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళల్లో బాగా ఉంది, ఉద్యోగుల్లో ఉంది, వ్యాపారుల్లో కూడా ఉంది. ఎందుకంటే వ్యాపారులకు కూడా ఒక రిలీఫ్ అనేది వచ్చింది తెలుగుదేశం వచ్చిన తర్వాత. ఎవరైనా కూడా వెళ్ళి ఎమ్మెల్యేలు కలుసుకోగలిగారు, ఏదైనా కష్టసుఖాలు ఉంటే పంచుకోవటం ఫస్ట్ టైం.
అంత సామాజిక మార్పుకి కారణమైన తెలుగుదేశం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారంటే ఆయన తెలుసు. రెండోది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ రాబోతుంది కాబట్టి స్థిమితపడ్డాడు ఆయన, స్థిమితపడ్డాడు. ఇప్పుడు ఇక్కడ దీన్ని కూడా పునరుజ్జీవింపజేయాలి, ఆల్రెడీ కింద మూలాలు ఉన్నాయి కాబట్టి అని, అందుకని పాత నాయకులందరినీ పిలిపించి మళ్ళీ ఇవాళ మనం చేద్దామని. అట్లా చాలామంది స్లీపింగ్ సెల్స్ లాగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రొజెక్షన్ ఇస్తాడో ఖచ్చితంగా వస్తారు. మొన్న కూడా ఏమైందంటే యాక్చువల్గా జ్ఞానేశ్వర్ గారు వచ్చిన తర్వాత, కాసాని జ్ఞానేశ్వరం తెలుగుదేశం పార్టీలో ఒక కథలకు వచ్చింది. కానీ కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ మొన్న ఇక్కడ పోటీ చేయకూడదని నిర్ణయించింది. అక్కడ ఉన్న రాజకీయ అప్పటి పరిస్థితుల్లో మనం పోటీ చేయకపోవటమే మంచిది, ఎందుకంటే ఇతర ఈక్వేషన్స్ దెబ్బతింటాయి ఇతర పార్టీలకి. అవన్నీ కూడా దూరదృష్టితో ఆలోచించి అప్పుడు తగ్గారు. దాంతో కాసాని జ్ఞానేశ్వర్ గారు కొంచెం ఆగ్రహానికి గురయ్యాడు. నేను పార్టీలో ఒక కథలకి తీసుకొచ్చాను కదా, తీసుకొచ్చినప్పుడు మనం ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీ ఉనికి దెబ్బతింటుందని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఇంకా కొంచెం సుదూరంగా ఆలోచించాడు. అప్పటికప్పుడు కొన్ని, తెలుగుదేశం అయితే అధికారంలోకి రాదు కానీ కొన్ని పార్టీలు గెలుపోవటం మనల్ని ప్రభావితం చేయగలిగిన పరిస్థితి తెలుగుదేశం ఉంది. అందువల్ల ఆ ఈక్వేషన్ ఏదైతే కంఫర్టబుల్గా ఉందో దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోవాలి. అందుకని ఆయన సైలెంట్ అవ్వటం ఒక రకంగా మంచిదైంది. తెలుగుదేశం అభిమానులు కూడా కోరుకుంది అదే. ఆ సందర్భంలో తెలుగుదేశం బయటకు రాకపోవటమే మంచిదని. వాతావరణం ఎవరైనా మనం బయటకు వచ్చేటప్పుడు వాతావరణం చూసుకుని బయటకు వస్తాం కానీ యాడ్వర్స్ ఎదురు వాతావరణం ఉన్నప్పుడు, ఆ ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు బయటికి వెళ్ళకూడదు, అది ప్రమాదం. అది ప్రతికూల వాతావరణాన్ని ఆయన గమనించి ఆగాడు. కానీ ఇప్పుడు ఇది కరెక్ట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక రకంగా పరిస్థితి దాన్ని కూడా బాగా అంత సెంటిమెంట్ కూడా ఇప్పుడు లేదు. రెండోది, ఇవాళ రాజకీయ వాతావరణంలో తెలుగుదేశం అక్కడ మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పరిపాలన అనేది ఇక్కడ ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దీని మీద, ఆ అనుభవం మీద తెలంగాణ ప్రజలకు కూడా విపరీతమైన నమ్మకం ఉంది. ఆయన బాగా చేస్తాడు రాష్ట్రాన్ని, ఎందుకంటే సైబరాబాద్ ఇదంతా డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. ఆయనకి మంచి విజనరీ, మేధావి, తర్వాత ప్రజల సమస్యలను కూడా చక్కగా అవగాహన చేసుకుని అసలు చెప్పకముందే పరిష్కారం చేసే అంత నేర్పు ఉంది ఆయనలో. సో మరి మళ్ళీ తెలంగాణ టీడీపీకి పునరుజ్జీవం పోసేటువంటి ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మరి నెక్స్ట్ ఇంకెవరి పేరు వినిపిస్తుంది ఆ ప్లేస్ లో? మళ్ళీ ఆయన వచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఎవరు వస్తారు? ఆయన వచ్చే అవకాశం ఉండదమ్మా. ఎందుకంటే ఒకసారి పార్టీలో ఉండి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పెట్టడం వీళ్ళకి బాగోదు, రావటం ఆయనకి కూడా బాగుండదు. ఫ్రెష్గా ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని, వివాదం లేని వ్యక్తిని ఎవరినైనా ఎంపిక చేస్తారు, కొంచెం యువకుడిని. ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ గారు వయసు రీత్యా కూడా కొంత ఆయన వయోధికులు. రెండోది, కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఎవరన్నా మంచి వ్యక్తిని పెట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత పర్యవేక్షణలో గతంలో ఉన్న తెలుగుదేశంలో ఉన్న కుటుంబాలన్నింటినీ మళ్ళీ కాన్ఫిడెన్స్లో తీసుకుని మళ్ళీ పిలిపించి మాట్లాడటం, మళ్ళీ రివైవ్ చేస్తారు. ఎప్పుడైనా ఒక వెహికల్ చెడిపోయినప్పుడు మళ్ళీ బాగు చేసిన తర్వాత రన్నింగ్లోకి వస్తుంది. అట్లాగే తెలుగుదేశం కూడా మంచి ప్రజ్వలమైన భవిష్యత్తుని తెలంగాణలో కూడగట్టుకోగలుగుతుంది. ఇప్పటికి ఎదురు చూస్తున్నారు. అయిపోయింది అనుకుని చాలా మంది అనుకున్నారు, ఏంటి ఏం ఉత్తేజం లేదేంటి, ఉనికి లేదేంటి అని. సో తెలంగాణ టీడీపీని ఉత్తేజపరచడానికి, పునరుజ్జీవం పోయడానికి ఫోకస్ చేశారు చంద్రబాబు గారు. మరి టీడీపీ అధ్యక్షులు కొత్తగా ఎవరు రాబోతున్నారు అనేది రాబోయే రోజుల్లో తెలుసుకుందాం అండి.